హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ GT70 వర్సెస్ రియల్మీ GT7కి కంపారిజన్ చేయబోతున్నాం. అంటే ఈ రెండు మొబైల్స్ మధ్య పూర్తి స్పెక్స్ కవర్ చేసి ఫైనల్గా ఏ మొబైల్ బెటర్ అండ్ ఏ మొబైల్ తీసుకోవాలి అనేది మీకు ఫైనల్గా చెప్తాను అనమాట. అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకపోతే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఈ రెండు మొబైల్స్ గురించి. సో చాలామందికి చిన్న డౌట్ ఉంటుంది అనమాట, ఈ రెండు మొబైల్స్లో ఏ తీసుకోవాలి, ఏ ప్రైస్ అనేది. ఈ డౌట్ కూడా మీకు ఈ వీడియోతో క్లియర్ అవుతుంది. మీరు చేయాల్సిన పని ఏమి లేదనమాట. మన వీడియో కంటిన్యూగా చూడండి, వాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. గైస్, మీ నుంచి ఏమన్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అది జస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి. ఇదే మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్ అనమాట. ఓకే, ఇక ఫస్ట్ మనము డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇంకా మనము రియల్మీ GT70 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి IP69 వాటర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇది మనకి 8.3 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 202 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. అంటే వెయిట్ కూడా చాలా తక్కువ అనుకోవచ్చు. మనం రియల్మీ GT7కి సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది కూడా మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి IP69 వాటరింగ్ సపోర్ట్ ఉంది. ఇది 8.3 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనకి 1 గ్రామ్ పెరిగింది అనమాట. ఇది 203 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది కొంచెం ఒక రకంగా వెయిట్ ఉంటుంది అనమాట. మన డిజైన్ విషయానికి వచ్చినట్టయితే రెండు మొబైల్స్ కూడా సేమ్ డిజైన్ చెప్పొచ్చు. మనకి కలర్స్ కూడా ఆల్మోస్ట్ రెండు మొబైల్స్ కూడా కలర్స్ ఒకటే అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇది ఒకటే సిరీస్ కాబట్టి కలర్స్ కూడా ఒకటే ఉంటాయి. డిస్ప్లే విషయానికి వద్దాం. మీ GT70లో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.17 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. కానీ మనకి 120 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో మనకి HDR10 సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, 1.5K రెజల్యూషన్ ఉంది. ఇంకా చూడండి, ఇందులో మనకి వైడ్ వన్ సపోర్ట్ ఉంది అనమాట. OTT కంటెంట్ కూడా ఫుల్ హెచ్డీ వాచ్ చేయొచ్చు. 6000 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు, చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే కూడా చాలా బెటర్ అని చెప్పవచ్చు. డిస్ప్లే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ కానీ స్ట్రీమింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఈ మొబైల్ డిస్ప్లే నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం రియల్మీ GT7 డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది కూడా మనకి 6.8 inches ఉంటుంది అనమాట. అక్కడ మనకి 6.78 inches, ఇక్కడ మనకి 6.8 inches. అంటే ఇక్కడ డిస్ప్లే సైజ్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట. ఇందులో మనకి 144 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్ కూడా ఇంక్రీజ్ చేస్తారనమాట. అక్కడ మనకి 120, ఇక్కడ మనకి 140 Hz అనమాట. సో ఇందులో మనకి 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇంకా 6500 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అంటే మనకి బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే. అంటే మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ మన డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట ఇండోర్ కానీ అవుట్డోర్ వాడేటప్పుడు. ఇందులో కూడా మన OTT కంటెంట్ కూడా ఫుల్ హెచ్డీ వాచ్ చేయొచ్చు. ఇంకా మనకి డిస్ప్లేలు కూడా ఆల్మోస్ట్ రెండు మొబైల్ సేమ్ అని చెప్పొచ్చు. కాకపోతే డిస్ప్లే సో మచ్ బెటర్ విషయానికి వచ్చినట్టయితే రియల్మీ GT7 అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి డిస్ప్లేలో విన్నర్ వచ్చినట్టయితే రియల్మీ GT7 అని చెప్పొచ్చు. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. రియల్మీ GT70 ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది మనకి 4 nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR5 ఉంటుంది. UFS 4.0 అయితే రాబోతుంది అనమాట. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే UFS 6.0 కస్టమైజేషన్ రాబోతుంది అనమాట. సో మనకి ఈ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. గేమింగ్ పరంగానే నార్మల్ యూజ్ కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఈ ప్రాసెసర్. ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. రియల్మీ కాబట్టి ఏ ఫీచర్స్ కూడా కస్టమైజేషన్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో ఇంకా మనం రియల్మీ GT7 ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ ప్రాసెసర్ అనమాట ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే. మనకి 3 nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR5 ఉంటుంది, UFS 4.0 రాబోతుంది. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది. UFS 6.0 కస్టమైజేషన్ రాబోతుంది అనమాట. మనం ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ ప్రాసెసర్లో చాలా బెటర్ విషయానికి వచ్చినట్టయితే రియల్మీ GT7 అని చెప్పొచ్చు. రియల్మీ GT7 ప్రాసెసర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్ అని కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అలానే రియల్మీ GT70 వేస్ట్ అని కాదు, అది కూడా బెటర్గా పర్ఫామ్ చేయగలదు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ రియల్మీ GT7 అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మీకు ఇప్పటికే తెలిసిపోయింది అది ప్రాసెసర్ ఏది కింగ్ అనేది. ఇంకా సో మనం కెమెరా విషయానికి వద్దాం. రియల్మీ GT70 కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 50 MP పెట్టారు. ఇది మనకి వాయిస్ అవుట్ సపోర్ట్ ఉంది, PDF కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి సోనీ సెన్సార్ ఇది ఇచ్చేస్తారు, బట్ కన్ఫర్మ్ తెలియదు. సోనీ సెన్సార్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటో తీయచ్చు. సెకండ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 8 MP పెట్టారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటో తీయచ్చు అనమాట. ఈ కెమెరా నుంచి కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 32 MP పెట్టారు అనమాట. 32 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. చాలా డీసెంట్ ఫోటోస్ తీయగలదు. మీ GT7 కెమెరా విషయానికి వద్దాం. ఇందులో కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మనం కెమెరా డిజైన్ విషయానికి వచ్చినట్టయితే రెండు మొబైల్ డిజైన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి రియర్ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది కూడా మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF కూడా సపోర్ట్ ఉంది అనమాట. సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా 8 MP పెట్టారు అనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 32 MP పెట్టారు. మనకి ఎంపీతో పని లేదు.
సెన్సార్ బెటర్ ఉండాలన్నమాట. ఈ 2 మొబైల్స్‌లో ఏ కెమెరా డిపార్ట్మెంట్ బెటర్ అని చెప్తే ఆల్మోస్ట్ 2 మొబైల్స్ కెమెరా డిపార్ట్మెంట్‌కి బెటర్ అని చెప్తా. కాబట్టి మనం 2 మొబైల్స్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అని చెప్పొచ్చు అన్నమాట. ఏది తీసి పడే అవసరం అయితే లేదు. 2 మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేసాయి. ఎందుకంటే మనకి రియల్‌మీ కెమెరాస్ అనేటివి చాలా బెటర్ ఉంటాయన్నమాట. సో ఇంకా మనము సౌండ్ విషయానికి వద్దామన్నమాట. రియల్మీ GT 70లో సౌండ్ విషయానికి చూసుకుంటే ఇక్కడ మనకి డ్యూయల్ స్టేరియో స్పీకర్స్ పెట్టారు. ఇక్కడ మనకి 3.81 జాక్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. రియల్మీ GT 7 సౌండ్ విషయానికి చూసుకుంటే ఇక్కడ కూడా మనకి డ్యూయల్ స్టేరియో స్పీకర్స్ రాబోతుంది. 3.81 జాక్ అయితే సపోర్ట్ చేయదు. బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి రియల్మీ GT 70లో బ్యాటరీ అయితే ఇక్కడ మనకి 7000 mAh బ్యాటరీ పెట్టారు. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ. 120 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 120 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో ఇందులో మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది కూడా మంచి ఫీచర్ అనమాట. రియల్మీ GT 7 బ్యాటరీ విషయానికి వద్దాం. ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ పెట్టారు అనమాట. 2 మొబైల్స్ కూడా సేమ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్లో. అలాగే ఇందులో మనకి 120 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇందులో కూడా మనకి బైపాస్ జంక్ సపోర్ట్ ఉంది అనమాట. మనకి 2 మొబైల్స్ కూడా బైపాస్ జంక్ సపోర్ట్ ఉంది. అండ్ మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా చాలా బెటర్గా ఫోకస్ చేశారనమాట 2 మొబైల్స్లో. ఇంకా ప్రైస్ విషయానికి వద్దాం. ఈ 2 మొబైల్స్ సంబంధించిన మనం రియల్మీ GT 70 ప్రైస్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనకి 35K బిలో రావచ్చు అనమాట. అంటే 30K లోపల అనుకోవచ్చు. ఇంకా మనం రియల్మీ GT 7 ప్రైస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 25K కానీ అలాగే 29K మొదలైతే ఉండొచ్చు అనమాట. అంటే ప్రైస్ నాకు ఇష్టమేం తెలియదు, నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను అనమాట రీసెర్చ్ చేసి. ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ అయితే కవర్ చేసాం అనమాట. ఇప్పుడు మీరే చెప్పండి ఏ మొబైల్ బెటర్ అనేది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ఫీచర్ తెలుసుకున్నారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చదివి మీకు వినిపించా కాబట్టి ఇప్పటికి మీకు అర్థమైంటుంది అనమాట ఏ మొబైల్ తీసుకోవచ్చు, ఏది బెటర్ అనేది. ఇది కాసి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.